బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం ప్రభావంతో మనకు ఈ నెల 10వ తారీఖు పై నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారుల నుండి రిపోర్ట్ వచ్చింది. మరొక వైపు ఇటు సైడు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది కొనసాగుతుందన్నమాట. దీని ప్రభావంతో రాగల 2 రోజుల పాటు ముఖ్యంగా తమిళనాడు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇక ఈ బంగాళాఖాతంలో మనకు కొనసాగుతున్నటువంటి అల్పపీడనం అనేది ఈ నెల 10వ తారీఖు కల్లా తీవ్ర వాయుగుండంగా బలపడేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో తీవ్ర వాయుగుండంగా బలపడాక ఇది ముఖ్యంగా మన ఏపీలో ఉన్నటువంటి కోస్తాంధ్ర జిల్లాల వైపు కదులుతూ వచ్చి తీరం అయితే దాటేస్తుందని చెప్తున్నారు. ఆ సిచ్యువేషన్స్లో మనకు ఈ కోస్తాంధ్ర జిల్లాలకు భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో మీకు వీటన్నిటి గురించి క్లియర్గా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా వీటిని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ ప్రజెంట్ మీ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో పెట్టి తెలియచేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసేయండి. ఓకేనా. క్లియర్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే ప్రస్తుతం మనకు బంగాళాఖాతంలో ఇక్కడ ఒక అల్పపీడనం అనేది అయితే కొనసాగుతుంది. ఓకేనా. సో ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 10వ తారీఖు నుండి మన ఏపీలో వచ్చేసి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. మరొక వైపు రాయలసీమ ప్రాంతాలకు కూడా కొంచెం రైన్ ఎఫెక్ట్ అయితే హెవీగానే ఉందన్నమాట. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రము రైన్ ఎఫెక్ట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఎక్కువగా వచ్చేసి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు ఆ అల్పపీడనం ప్రభావంతో ఉండొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ దిశగా ఒక అల్పపీడనం కొనసాగుతుంది. సో ఇది కొంచెం కొంచెంగా కదులుతూ తమిళనాడు తీరాల దగ్గరికి అయితే చేరుకోవడం జరుగుతుంది అనమాట. సో అప్పుడు ఈ తమిళనాడు తీరాలలో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా భారీగా వర్షాలు కురుస్తాయి. సో దాని ఎఫెక్ట్ వల్లనే ఈ చెన్నై తమిళనాడుకు ఆనుకుని ఉన్నటువంటి మన ఏపీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కొంచెం హెవీ రైన్ నమోదు అయ్యే అవకాశం అయితే ఉండొచ్చు రాగల 2 రోజుల పాటు. ఓకేనా. సో లేటెస్ట్గా మనకు ఏపీలో వచ్చేసి 3 రోజుల పాటు వర్షాలు ఎటువంటివి ఎక్కడెక్కడ కురుస్తాయి అనే దానికి సంబంధించి రిపోర్ట్ అయితే వచ్చింది. మీకు వివరంగా చెప్తాను. సో ఫస్ట్ మనకు ఎక్కడెక్కడ పడతాయి అంటే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, సత్యసాయి, కడప, అలాగే చిత్తూరు, తిరుపతి ఈ యొక్క డిస్టిక్స్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు పడినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు. మరొక వైపు 3 రోజుల పాటు కొన్ని చోట్ల ఎండ తీవ్రత అనేది ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు. మెయిన్లీ మనకు ఎండలు వచ్చేసి ఈ నెల్లూరు డిస్టిక్, దాని తర్వాత రాయలసీమలో అక్కడక్కడ కొన్ని డిస్టిక్స్కి సంబంధించి హెవీగా నమోదవుతుంది. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రము క్లైమేట్ కొంచెం కూల్గానే ఉంటుంది. ఎందుకంటే వర్షాలు ఎటువంటివి ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోనే ఎక్కువగా నమోదు అవుతున్నాయి కాబట్టి. సో ఇక్కడ చూడొచ్చండి మీరు ఈ ఇమేజ్లో ఒకసారి అల్పపీడనం అనేది ఇక్కడ ఏర్పడింది. సో ఇది ఈ నెల 10వ తారీఖు కల్లా తీవ్ర వాయుగుండంగా బలపడేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఇది తీవ్ర వాయుగుండంగా బలపడి ఇట్లా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల వైపు కదులుతుంది అనమాట. మరొక వైపు ఈ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఎక్కడ ఏర్పడిందని చెప్పాను కదా, ఆ అల్పపీడనం ఇదే. సో దీనివల్ల ఈ తమిళనాడు ప్రాంతాలన్నిటికీ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయన్నమాట. వాటి ఎఫెక్ట్ వల్ల మన ఏపీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుకొని దానికి ఏమన్నా కొంచెం రైన్ ఎఫెక్ట్ తగిలే అవకాశం అయితే ఉండొచ్చు. ఓకేనా. సో మెయిన్లీ ఏపీలో వచ్చేసి రాగల 3 రోజుల పాటు నేను ఏవైతే డిస్ట్రిక్ట్స్ చెప్పానో ఆ డిస్ట్రిక్ట్స్కు కొన్ని చోట్ల పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు పడినప్పటికీ మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేటువంటివి నమోదవుతాయి. మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రోజుకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది. ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి అంటే తెలంగాణలో ఎండ తీవ్రత అనేది తగ్గి వాతావరణం అనేది చల్లబడింది అనమాట. నిన్నటి రోజున పలు జిల్లాల్లో వర్షాలు అనేటువంటివి పడ్డాయి. ఇవాళ కూడా ఈ యొక్క వర్షాలు అనేటువంటివి ఇదే విధంగా కొనసాగుతాయని చెప్తూ ఉన్నారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఓకేనా, సూర్యాపేట, మహబూబ్ నగర్, హనుమకొండ, జనగం, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి వానలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ నుండి రిపోర్ట్ అయితే వచ్చింది. ఓకేనా. సో ఇలా అయితే ఉన్నాయి మన ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన
వెదర్ రిపోర్టు డీటెయిల్స్ అనేటువంటివి. సో మీరు ఈ ఇమేజెస్లో కూడా ఒకసారి గమనించవచ్చు. మెయిన్లీ ఏపీలో వచ్చేసి ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్కి ఎక్కువ హెవీ రెయిన్ అయితే ఉంది. మరొక వైపు ఇక్కడ పడుతూ ఉన్నాయి ఈ కేరళ కావచ్చు, కోయంబత్తూరు, మదురై, తమిళనాడు తీరాలకు సంబంధించిన ప్రాంతాలన్నింటికీ కూడా హెవీ రెయిన్ అనేది అయితే పడుతూ ఉందన్నమాట. ఓకేనా. సో నేను మీకు డైలీ కూడా వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి జెన్యున్గా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా అందజేస్తూనే ఉంటాను. మన ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అప్ చేస్తున్నాడు. ఈ నెల 10వ తారీఖు పై నుండి కొంచెం భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంటుందని రిపోర్ట్స్ అనేటువంటివి వచ్చాయి. నేను ముందు రోజుల్లో మీకు అప్డేట్స్ అనేటువంటివి అందజేస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.